థ్యాంక్ యూ. ముందు సారీ ఏమనుకోకండి, కన్నడ పూర్తిగా రాదు. నెక్స్ట్ టైం గ్యారంటీగా కన్నడలోనే మాట్లాడతాను. అందరికీ ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. సో బెంగళూరుకి నన్ను మా లవ్ ఓటీపీ అంటే కిక్ ఆఫ్ అంటే ప్రచారం కోసం మొదలుపెట్టినందుకు, ఇక్కడి నుంచి ప్రారంభించినందుకు, అప్పు గారి సమాధి పక్క నుంచి మేము స్టార్ట్ చేస్తున్నందుకు ముందు చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతా అంటే బెంగళూరు వాతావరణం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అండ్ అఫ్కోర్స్ దీంతోపాటు మా లవ్ ఓటీపీ చాలా బాగుంటుంది. అనీష్ కష్టపడి డైరెక్షను ప్లస్ హీరోగా చేసిన సినిమా. అతని కష్టానికి డెఫినెట్గా ఫలితం ఖచ్చితంగా దక్కుతుందని గట్టి విశ్వాసంతో ఉన్నాను. ఇక్కడే కాదు, కర్ణాటక పీపుల్, కన్నడ పీపుల్ డెఫినెట్గా ఏదైతే నచ్చుతుందో వాళ్ళు దాన్ని డెఫినెట్గా హైయెస్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా తెలుగులో కూడా లవ్ ఓటీపీ రిలీజ్ కాబోతుంది. బైలింగ్వల్ చేసాం 2 లాంగ్వేజెస్లో. సో అక్కడ కూడా ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. మీ అందరూ కూడా, ప్రెస్ వాళ్ళందరూ కూడా వచ్చి ముందు ఆ ఇంట్రెస్ట్ కొద్దీ మమ్మల్ని, మా సినిమాని ప్రొజెక్ట్ చేయాలని, కంటెంట్ని ప్రొజెక్ట్ చేయాలని మీరందరూ ముందుకు వచ్చి ఈ పర్టికులర్గా మాధ్యమం ద్వారా మాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత శివరాజ్ కుమార్ గారిని వెళ్ళి కలవాలి. అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత లెట్స్ సీ, ఎందుకంటే ఆనందంగా ఉంది. ఒక మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు మంచి వ్యక్తుల ద్వారా ముందుకు వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళ చేతుల మీద వెళ్తున్నాం అనుకోండి, అది ఇంకా దానికి 10 times 100 times పబ్లిసిటీ వస్తుంది. అలా శివరాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా వీఆర్ గోయింగ్ టు గెట్ లాంచ్డ్. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. లాస్ట్ టైం కలిసాను నేను శివరాజ్ కుమార్ గారిని. అండ్ వెరీ స్వీట్ పర్సన్. నెక్స్ట్ ఏనాದರೂ ಅವ್ರ ಜೊತೆ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡುವಂಥ ಆಸೆ ಇದೆ? 100% ఆశ ఉంటుంది కదండి. నాకు అంతకుముందు అనంతనాగ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సో కోరిక తీరింది కొంత, ఆయనతోటి షేర్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు శివరాజ్ కుమార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. ఉపేంద్ర గారితో చేశాను, ఇప్పుడు కాదు, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా ఆంధ్రా కింగ్ అని ఒకటి చేశాను, ఆంధ్రా కింగ్ తాలూకు. అంతకుముందు కన్యాదానం అని 1998లో చేశాను నేను ఉపేంద్ర గారితో. సో అది ఇంకా నాస్టాలజిక్గా ఉంటుంది కదా. సో బోత్ ఆయనతోటి మళ్ళీ 2 సినిమాలు చేశాను. అలాగే శివరాజ్ కుమార్ గారితో కూడా చేయాలని కోరుకుంటుంది కదా. డెఫినెట్గా తీరుతుంది. ఎందుకంటే మనం ఒకళ్ళు గట్టిగా ఏదైనా అనుకుంటే అవుతుంది కదా. సో కాಂತಾರ ಕನ್ನಡದಲ್ಲೇ ನೋಡಿದ್ರ ಅಂತ ಒಂದು ವಿಚಾರ ಗೊತ್ತಾಯಿತು. ಏನು ಹೇಳ್ತೀರಾ ಕಾಂತಾರ ಸಿನಿಮಾದ ಬಗ್ಗೆ, ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಅವರ ಡೈರೆಕ್ಷನ್ ಅಂಡ್ యాక్టింగ్ ಬಗ್ಗೆ? సార్ మామూలుగా ఎవరైనా వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో చూస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని అర్థం కావు కదా. నేను మా ఫ్యామిలీ అంతా చూసింది కన్నడలోనే. థియేటర్లో కూర్చొని కాంతార వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. అండ్ డైరెక్షన్ అంత బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ అంత బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఒకటి కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కాంతార. అండ్ రిషబ్ శెట్టి గారు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్, ఐ ఫీల్ అండ్ ఐ ప్రే దట్ ఆయనకి నేషనల్ అవార్డు రావాలి, వచ్చి తీరుతుంది. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో హీ షుడ్ గెట్ నేషనల్ అవార్డ్. ఎందుకంటే అలాంటి ఒక అట్మాస్ఫియర్ని 3 సంవత్సరాలు కష్టపడి ఇన్ని కైండ్స్ ఆఫ్ వాట్ యు సే ఈ 24 క్రాఫ్ట్స్ని ఒకే దీంట్లోకి తీసుకొచ్చి చాలా ఎఫెక్టివ్గా జనంలోకి తీసుకెళ్ళడం అనేది మాటలు కాదు. సో హీ షుడ్ గెట్ నేషనల్ అవార్డ్ ఫర్ డైరెక్షన్ ఆల్సో.